శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. సానందూర మహత్యం. భూదేవి సూతుడు ద్వారకా మహత్యం విన్న ప్రభు, నీ కృపచేత ద్వారకా మహత్యం వర్ణించగా విని ఉన్నాను. ఈ పరమ పవిత్రమైన ద్వారకా మహత్య విషయం వింట చేత నేను కృతకృత్యురాలనైతిని. జగత్ ప్రభు, ఆ ద్వారక కంటేనూ ఆ దిన మహత్యం గల ఏదైనా రహస్య ప్రదేశం ఉండినడల దాని మహత్యం కూడా వినాలని నాకు కోరిక కలదు. అపార దయాసముద్రుడవగు నీవు నాపై కృప చూపి దాన్ని కూడా విను భాగ్యం కల్పించము ప్రార్థించిందని సౌనకాది మహామునులకు తెలిపెను. అనగా కమలలోచనుడగు వరాహరూప విష్ణు భగవానుడిట్లు చెప్పాను. దేవి, సానందూరు అను పేరుతో ప్రసిద్ధమైన పరమరహస్యమైన నా నివాస స్థలం ఒకటి కలదు. ఆ క్షేత్రం సముద్రానికి ఉత్తరంగానూ మలయగిరికి దక్షిణంగానూ కలదు. ఆ గిరికి ఉత్తర భాగాన ఎక్కువ ఎత్తు, అంత చిన్నది కాక మధ్యమ ప్రమాణములు గల అత్యంత ఆశ్చర్యమైన రూపం గల నా ప్రతిమ ఒకటి కలదు. కొందరు ఆ ప్రతిమ ఇనుము చేత తయారు చేయబడిందని, కొందరు రాగి చేత తయారు చేయబడిందని, మరికొందరు వ్యక్తులు కంచు లోహంతో తయారు చేయబడిందని తలంతురు. అట్లే మరికొందరు అది యశదము, కొందరు సీసంతో తయారు చేయబడిందని కూడా అనుచుందురు. ఆ ప్రతిమను కొందరు రాతి చేత తయారు చేయబడిందని కూడా చెబుతారు. భూదేవి, ఆ క్షేత్రమందుల వివిధ స్థానాల గురించి నేను నీకు తెలియనట్లు వివరిస్తున్నాను, ఆకర్ణించము. యశస్విని, ఆ సానందూరు అని పేరు గల నా క్షేత్రానికి పోయిన మనుషుడు సంసార సాగరం నుంచి దూరంగా పోవున్నట్లు చేయు మహిమ కలదని అందరు. ఆ సానందూర క్షేత్రం మహత్యం తెలుపుతున్నాను. వరానన అక్కడ రామగృహమను పేరుగల గుహ్య ప్రదేశం కలదు. ఆ స్థలాన అద్భుతమైన విషయం ఒకటి జరుగుచుండును. దాన్ని చెబుతున్నాను వినుము. అక్కడ ఒక పెద్ద మహావృక్షం కలదు. ఆ వృక్షం లతలు తీగలతో చుట్టూ కాచబడి ఉండును. దాని వేళ్లు సముద్రంలోనికి వ్యాపించి ఉండును. కానీ అవి ఎవరికీ దృష్టిగోచరం కావు. కానీ నిరంతరం నిశ్చల భక్తితో తన మనస్సును నాపైనే లగ్నం చేసి ఉన్న వారికి అవి కనిపించగలవు. వేల కొలది కోట్ల కొలది మత్స్యంలో ఆ సముద్రాన్ని జీవించుచుండును. దుర్మార్గ కార్యంలో నరించిన పురుషుడు అక్కడ గల చక్రాకార మత్స్యములను ఇతర జలచరములను ఆహారం వేసినను అవి ముట్టుకోవు. అంతేకాక సానందూర క్షేత్రమందు సంగమనం అను పేరుతో ఒక పరమోత్తమమైన గుహ్య క్షేత్రం ఉన్నది. ప్రియా, అది ఉప్పుకు సముద్రానికి సమాగమం కల్పించిన స్థానం. అక్కడ స్వచ్ఛమైన నీరు గల ఒక కుండం కలదు. అనేక విధాలైన తీగలు, లతలు, పక్షుల చేత ఆ ప్రదేశం విచిత్ర శోభ కలిగిందిగా ఉండును. సముద్రం యొక్క సమీపాన గల కొద్ది యోజనాల దూరంలోనే ఆ ప్రదేశం కలదు. అనేకములైన సుగంధములు గల ఉత్తమ పుష్పాలు, కమలాలు ఎల్లప్పుడూ దాని శోభను పెంచుతూ ఉండును. నరుడెవరైనను 6 రోజుల వరకు నివాసముండి అక్కడ స్నానం చేయవలెను. ఆ ప్రభావం చేత అతడు కొంతకాలం సముద్రలోక భవనమందు నివసించి పిమ్మట నా లోకం చేరుకొనును. దేవి, సానందూర క్షేత్రమందు రామసరము అను పేరుతో విఖ్యాతమైన నా పరమగుహ్య క్షేత్రం ఒకటి కలదు. అచటకు పూర్వభాగమందు కొన్ని యోజనాల దూరంపై ఆ స్థానం కలదు. ఆ సరస్సును నాపై భక్తి కలవారు మాత్రమే వీక్షించగలరు. అన్యులకది దృగ్గోచరం కాదు. ఆ సరస్సు ఒక క్రోశం విస్తీర్ణం కలదై అనేక విధములకు నీటి తీగలతో నిండి ఉండను. దాని చుట్టూను దట్టమైన పొదలు, లతలు అల్లుకొని ఉండను. ఆ సరస్సు దిశలా ఉండను. పద్మములు వికసించి శోభను కల్పించుచుండినను అక్కడ ఒక తెల్లని సువర్ణ నిర్మిత పద్మమును కూడా చూడవచ్చు. ఆ కుండం యొక్క మధ్య భాగమందు విషమ రూపంతో నీటి యొక్క 4 ధారలు పడుచుండును. కళ్యాణి, ఆ ధారల యొక్క జలం అత్యంత నిర్మలంగా ఉండును. 4 రోజుల పాటు అక్కడ ఉండి స్నానం చేయాలి. ఈ పుణ్యం చేత అతడు 4 లోకాల లోకపాలుల యొక్క ఉత్తమమైన నగరాలకు పోవు అధికారి అగును. అక్కడ గల సరస్సుల యందు బ్రహ్మసరము అను పేరు గల ఒక సరస్సు కలదు. అక్కడ ఏ నరుడు ప్రాణత్యాగం చేయనో అతడు లోకపాలుల యొక్క స్థానాలు వదిలి నా ధామమందు ఆనందంతో నివాసం చేయను. అక్కడ మహాశ్చర్యం కలిగించే విషయం ఒకటి కనిపిస్తున్నది. దాన్ని చెబుతున్నాను వినము. ఎవరి అంతఃకరణం పవిత్రమైనదో అట్లే ఎవరు నాయందు శ్రద్ధ కలిగి ఉందరో వారు మాత్రమే ఆ దృశ్యం చూడగలరు. ఆ దృశ్య ప్రభావం చేత సంసార సాగరం నుండి ఆ పురుషులు ఉద్ధరించబడదురు. అక్కడ 4 దిక్కుల యందు 4 ధారలుగా జలం పడుచుండును. అక్కడ పడుచుండు జలం ఎక్కువ తక్కువలుగా ప్రవహించదు. దాని స్థితి ఎల్లప్పుడూ సమానంగా ఉండను. భాద్రపద మాస శుక్లపక్ష ద్వాదశి తిథి నాడు హెచ్చుపుణ్యం చేసిన వారికి మనోహరంగా ఉత్తమమైన గీతం వినబడుచూ ఉండను. వసుంధర, నూర్వారక అను పేరుతో ప్రసిద్ధమైన ఒక గుహ్యమైన నా క్షేత్రం కలదు. అది నాకు పరమ పవిత్రమైనది, అట్లే దివ్యమైనది. ఆ దేవుడు పరశురాముడు శ్రీరాముని ఆశ్రమాల చేత సుశోభితమైనది. దేవి, ఆ పరమ పవిత్రమైన స్థానం సముద్ర తటంపై ఉన్నది.
నేను అచ్చట శాల్మలి వృక్షం కింద నివాసం చేస్తున్నాను. అక్కడ 5 దినాల వరకు మనుషులు స్నానమాచరించవలెను. దాని ఫలస్వరూపంగా మనుషులు ఋషిలోకానికి పోయి అరుంధతిని దర్శనం చేసుకొనగలుగుదురు. నా భక్తి యందు సంలగ్నమైన పురుషులు తమ ప్రాణములను త్యాగం చేసినచో ఋషిలోకం వదిలి నా స్థానం చేరుకొందరు. ఇది చాలా ఆశ్చర్యకరమైన విషయం. ఇచ్చట ఏ మనుషుడు నాకు ఒకసారి నమస్కారం చేయనో అతడు 12 సంవత్సరాల వరకు తాను చేసిన నమస్కారం ఫలితానికి భాగస్థుడు కాగలడు. ఈ శూర్పరక క్షేత్రం ప్రస్తుతం బొంబాయి నగరం యొక్క ధానా అనుస్థానమే. ఈ ప్రదేశ వర్ణనం మహాభారతం మొదలగు వాణియందు కలదు. దీనందు నిష్టగల పురుషుడు మాత్రమే నా దర్శనం చేసుకొనగలడు. మాయామోహితుడొక వ్యక్తి ఎవరూ నా దర్శనం చేసుకోలేరు. దేవి, ఈ సానందూర క్షేత్రమందు మరి ఒక పరమగుహ్యమైన క్షేత్రం కలదు. ఆ క్షేత్రానికి వాయువ్య మూలయందు విరాజిల్లుతున్న ఆ క్షేత్రం పేరు జటాకుండం. ప్రియా, 4 వైపులను 10 యోజనాల వరకు వ్యాపించి ఉండును. ఆ ప్రదేశం మలయాచలానికి దక్షిణంగాను సముద్రానికి ఉత్తర భాగమందును కలదు. ఇక్కడ నిలిచి నరుడు 5 దినములు స్నానమాచరించాలి. ఆ ఫలస్వరూపంగా ఆ వ్యక్తి అగస్త్యముని యొక్క ఆశ్రమానికి చేరుకొని నిశ్చయంగా ఆనందపూర్వక నివాసం పొందగలుగును. లేక ఒక వ్యక్తి నా స్మరణ చేయించు అచటనే పాప విసర్జన చేయగలుగును. అందుచేత అతడు ఆ స్థానం వదిలి నా లోకానికి పోగలుగు సంపూర్ణ అధికారం పొందగలుగును. ఈ కుండమునకు 9 జలధారలుండును. ప్రియురాల, ఈ సానందూర క్షేత్ర మహిమను నీకు వర్ణించి తెలిపితిని. దీన్ని వినుటచే శ్రీహరి భగవాన్పై భక్తి శ్రద్ధలు వృద్ధి పొందును. ఈ క్షేత్రం గుహ్యములలో పరమగుహ్యం, స్థానములలో సర్వోత్తమ స్థానం కలది. 9 విధాలైన భక్తి యందు సంలగ్నుడైన వ్యక్తి ఈ సానందూర క్షేత్రానికి పోయిన నరుడికి నేను చెప్పినట్టుగా పరమసిద్ధి పాత్రుడగును. ఏ మనుషుడు ప్రతిదినం ప్రసన్నతతో దీన్ని చదువునో లేక విననో అతడు 18 విధాల పీడలను తొలగించుకుని పూర్ణ పురుషుడై తరించును. ఓం శాంతి శాంతి శాంతి.